గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తున్నాను అండి బ్లాగ్. 5కి లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను, అన్ని డ్రెస్ అది చేంజ్ చేసుకొని షటిల్కి రెడీ అయ్యి బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేద్దామని. డైలీ రొటీన్ ఉంటుంది కదండి, ఈ విధంగా డైలీ ఊడుస్తాం కదా, షటిల్కి వెళ్ళే ముందే ఊడ్చేస్తాను. ఇలా ఊడ్చి తుడిచేసి కొంచెం వాటర్ చల్లి, ఈరోజు బకెట్తో తీసుకోలేదండి, కొంచెం అంత డస్ట్ ఏం లేదనేసి కొంచెం ఒక చెంబు వాటర్ చల్లేసి అలా మాప్ తోటి మొత్తం ఇలా తడి పెట్టేశానండి. తడిగుడ్డ ముగ్గేసేసుకుంటున్నాను. సింపుల్గా ఒక 5 డాట్స్ పెట్టేసి 5 చుక్కలు ముగ్గేసుకున్నాను. అటుపక్క ఏమో మనకి పద్మం ముగ్గు ఉంటుంది కదండి, అదేసి కొంచెం పసుపు కుంకుమ అయితే ముగ్గులో వేసేసుకొని బ్యాగ్ తగిలించుకొని షటిల్కి వెళ్తున్నానండి. ఇలా డైలీ రొటీన్ కదండి, డైలీ మొత్తం లాంగ్గా అన్నీ చూపించటం ఎందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో. ఇలాగా డైలీ వెళ్తాను కదండి, ఇదే రూట్ అనమాట. ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తా. ఇది వచ్చేసి ఓపెన్ జిమ్. కొంచెం మధ్యలో పువ్వులు కనిపిస్తే మల్లెపూలు, గన్నేరు పూలు ఇలాంటివి. ఆ ఎల్లో పూలు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంటాయో. ఇలాగా గ్రాస్ కోసుకున్నానండి, గరిక. ఈరోజు బుధవారం కదండి, మన గణేష్కి కొంచెం ఎక్కువగా మంచిగా పెట్టి పూజ చేసుకుందామనేసి ఎక్కువే కోసానండి. ఇలా మన ఇంట్లో ముందు వైపు మందార పువ్వు పోసింది, అది కోసుకొని నిమ్మకాయలు కోసుకుందామని చెట్టు దగ్గరికి వెళ్ళానండి. కిందవన్నీ కోసేశారండి ఎవరో. నేనేమో పైన ఉంటాను, మా కింద ఉండే వాళ్ళు ఊరెళ్ళారు హాలిడేస్కి. వాళ్ళు వచ్చేసరికి ఉంటే వాళ్ళు చూసేవాళ్ళండి. ఇలాగా వచ్చేలేకి మినరల్ వాటర్ వస్తాయి కదండి, అన్నీ పట్టేసి తలకి పెట్టుకుందామని మందారాకు, కలబంద తెచ్చుకున్నా కదా నిన్న, అవన్నీ వేసేసుకున్నాను. ఇలా బెడ్స్ అన్నీ 2 రూముల్లో నీట్గా సర్దేసేసి పిల్లోస్ ఇవన్నీ నెక్స్ట్ వాషింగ్ మిషన్ వేసేసుకుంటున్నానండి. లిక్విడ్ వేసేసి కంఫర్ట్ లిక్విడ్, ఇలా ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అండి మంది. ఇలా సర్ఫ్ ఎక్సెల్ వాడతానండి, ఏరియల్ కూడా వాడతాను. ఇలాగా ఫస్ట్ ఏమో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ కంపెనీ వాళ్ళవి వాడమని. తర్వాత ఇంకా నాకు ఇది బాగుంటుంది అనేసి ఫస్ట్ నుంచి అది వాడతానని అది వాడుతున్నాను. ఇలా ఆన్ చేసేసుకొని వచ్చి పాల మీద మేగడైతే తీసి స్టోర్ చేసుకుంటున్నానండి. నిన్న వరకు చేసింది వెన్నపూస నెయ్యి చేశాను కదా, ఇలా స్టోర్ చేసేసుకుంటే బాగుంటుందనేసి ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. మిగిలిన పాలైతే ఇలా గ్లాస్ సీసాలో తీసుకుంటానండి. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కాఫీ టీలకి అలా వాడుకుంటాను. 1/2 లీటర్ తోడు పెట్టేసుకుంటానండి. ఉదయం 1/2 లీటర్ పోయించుకుంటా, ఈవినింగ్ ఒక చుక్క పాల చుక్క చేతిలో వేసుకొని అలాగ మొహం అంతా మసాజ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఏదైనా డస్ట్ అది ఉంటే పోతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా కాఫీ పెట్టేసుకుంటున్నాను, కొంచెం పాలల్లో కాఫీ పొడి వేసేసి కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఉదయాన్నే షటిల్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ టీ అయితే తాగానండి, షూట్ చేయలేదు. మామూలుగా తాగుతాం కదా డికాషన్, తాగేసి ఈరోజు మా వారు ఈ టెస్ట్లకి వెళ్ళాలండి, ఇంకా కాఫీ వచ్చాక పెట్టాను. తర్వాత దేవుడు దగ్గర పెట్టిన మ్యాంగోస్ అన్నీ తీసుకొని ఒక బౌల్ తెచ్చుకున్నాను, పూలై కోసుకుందామని. ఇలాగ పూలన్నీ కోసేసుకుంటున్నానండి. మొత్తం ఎల్లో పూలు చూసారా ఎంత బాగా పూసాయో, చక్కగా ఎల్లో పూలు, కనకాంబరాలు అన్నీ బాగున్నాయండి. మన బాల్కనీలో పూలే మనకు దేవుడికి సరిపోతున్నాయండి. ఎండాకాలమైనా పర్లేదు, డైలీ వాటరింగ్ చేస్తాం కాబట్టి ఇలాగా ఆరిన బట్టలన్నీ తెచ్చి ఇంట్లో వేసుకుంటున్నాను. దేవుడికైతే వాటర్ పట్టుకుంటున్నానండి ఈ చిన్న బిందెలో వాడుకోవటానికి. ఇలా పీనట్ బటర్ తోటి బ్రెడ్ చేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.